చలికాలం సాయంత్రం 6:30 చీకటి కమ్ముకుంది. బస్ స్టాప్లో చలి తాకిడిలో నేను, రాహుల్, అతని స్నేహితురాలు మీనాతో సహా కొందరు కాలేజీ కుర్రాళ్లు నిలబడి ఉన్నాం. రాహుల్, మీనా ఒకరికొకరు దగ్గరగా జరిగి, నవ్వులు, మాటలతో సమయం గడిపారు. వాళ్ల మధ్య చమత్కారాలు, చిన్న చిన్న స్పర్శలు చూస్తే ఓ రొమాంటిక్ సినిమా సన్నివేశమే అనిపించింది. నా మనసు మాత్రం మా ఇంటి ఓనర్ కూతురు సౌమ్య వైపు మళ్ళింది. ఆమె నాకంటే చిన్నదైనా, లంగా, ఒనిలో ఆమె వయ్యారమైన నడక, మెరిసే కళ్ళు, చిన్న నవ్వు నన్ను ఆకర్షించాయి. రోజూ ఆఫీస్ నుంచి రాత్రి ఇంటికి చేరే నాకు ఆమెతో మాట్లాడే అవకాశం దొరకలేదు. సెలవు రోజుల్లో రాహుల్తో కలిసి సమయం గడిపేస్తాను కాబట్టి సౌమ్య గురించి ఎక్కువ తెలియదు. కాని ఆమె ఉండటంతోనే ఓనర్ నాకు ఇల్లు అద్దెకిచ్చారేంత వారము. బస్ వచ్చింది. సీట్లో కూర్చున్నాక సౌమ్య గుర్తొచ్చింది. ఒకసారి ఆమె తల్లితో ఆటో నుంచి దిగుతుండగా చూశాను. చిల్లర కోసం నేను డబ్బులిచ్చాను. థాంక్స్, అంది సౌమ్య, తేనెలా గలగలలాడే గొంతుతో. ఆమె తల్లి, డబ్బులు తిరిగి ఇస్తాం, అంది. పర్లేదు, 5 రూపాయలే, అన్నాను. ఆ రాత్రి సౌమ్య నా గదికి 5 రూపాయల కాయిన్ ఇవ్వడానికి వచ్చింది. ఇంత దానికి వచ్చారా, అన్నాను. అమ్మ తిడుతుంది, అంది ఆమె, కళ్ళలో చిలిపి చూపు. ఆమె మెట్లు దిగుతుంటే ఆమె నడుము, సొగసైన కదలికలు నా మనసును కట్టిపడేశాయి. రాహుల్, మీనా బస్లో నా పక్కన కూర్చున్నారు. ఏంటి రాజ్, ఆలోచనల్లో ఉన్నావ్, అన్నాడు రాహుల్. ఏం లేదు, అన్నాను, సౌమ్య గురించి చెప్పలేక. మీనా నవ్వుతూ, ఎవరో అమ్మాయి గుర్తొస్తుందేమో, అంది. వాళ్ళిద్దరూ ఒకరి చేతులు ఒకరు పట్టుకుని, కిలకిలలాడుతూ కిటికీ వైపు చూశారు. వాళ్ల మధ్య ఆ ఆప్యాయత, చిన్న చిన్న స్పర్శలు నన్ను సౌమ్య ఆలోచనల్లోకి నెట్టాయి. నా స్టాప్ వచ్చింది. ఇంటివైపు నడుస్తుంటే ఓనర్ దంపతులు ఆటోలో వెళుతున్నారు. సౌమ్య చెయ్యి ఊపి వీడ్కోలు చెప్పింది. గేట్ తెరిచి లోపలికి వెళ్లాను. తలుపు తెరిచే ఉంది. ధైర్యం చేసి లోపలికి అడుగుపెట్టాను. సౌమ్య కనిపించలేదు. కాసేపు ఎదురు చూస్తుంటే ఆమె గదిలో బట్టలు మారుస్తూ కనిపించింది. ఆమె నీటి బిందువులతో మెరిసిపోతూ బాత్రూంలోకి వెళ్ళింది. నా గుండె వేగంగా కొట్టుకుంది. నిశ్శబ్దంగా గది వైపు వెళ్లాను. సౌమ్య బయటకు వచ్చింది. ఒంటిపై తడి జుట్టు, మెరిసే చర్మం. ఆమె అందం నన్ను మైమరిపించింది. ఆవేశంలో ఆమెను వాటేసుకున్నాను. ఆమె ఆశ్చర్యంతో ఏదో అనబోయినా, నా పెదవులు ఆమె పెదవులను మూసేశాయి. ఆమె నన్ను గట్టిగా హత్తుకుంది. ఆమె ఊపిరి నా చెవిలో వెచ్చగా తగిలింది. ఆ క్షణంలో సమయం ఆగిపోయినట్టు అనిపించింది. ఆమెను బెడ్పై పడుకోబెట్టి, ఆమె కళ్ళలోని మెరుపును చూశాను. నా చేతులు ఆమె నడుమును తాకగానే ఆమె ఒక్కసారిగా ఉలిక్కిపడింది. రాజ్, నీవు నా మనసును గెలిచావు, కాని నేను ఇంకా సిద్ధంగా లేను, అంది సౌమ్య, సున్నితమైన గొంతుతో. కాస్త ఓపికగా, మెల్లగా ఉండొచ్చు కదా. నా తప్పు తెలిసింది. సారీ, నీ అందం చూసి ఆగలేకపోయాను, అన్నాను. ఆమె నవ్వింది. మా వాళ్ళు రేపు రిసెప్షన్కి వెళతారు. అప్పుడు మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు వెళ్ళు, అంది, చిన్న చిలిపి చూపుతో. నేను బయటకు వచ్చాను. ఆమె నవ్వు, మాటలు నా గుండెలో మునిగాయి. రాహుల్, మీనా బస్లో చూసిన రొమాంటిక్ క్షణాలు నా మనసులో సౌమ్యతో ఉన్న ఈ క్షణాలతో ముడిపడ్డాయి.